నువ్వు ఈ పొజిషన్లో వస్తావని తెలిసి ఇక్కడున్నదాన్ని. నేను సారీ చెప్పాలి కానీ నువ్వు సారీ చెప్పి అలా వెనక్కి పరిగెడతావే ఏంటి? ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? కొంచెం కొత్తగానే ఉంది. నేను నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చి నిన్ను చూసి ఆ విషయమే మర్చిపోయాను. గిఫ్టా? అదే నీ బర్త్డే డ్రెస్. డ్రెస్సా? ఎస్, నీ బర్త్డే కదా. నాకు నచ్చిన డ్రెస్లో నిన్ను చూడాలనిపించింది, అందుకే. ఇదిగో, కలర్ ఎలా ఉంది? సూపర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. నీ టేస్ట్ నేనెప్పుడో తెలుసుకున్నాను, అందుకే ఈ కలర్ తెచ్చాను. సరే, నువ్వు రెడీ అయ్యిరా. కింద భాగి ఒకతే అరేంజ్మెంట్స్ చేస్తుంది, నేను వెళ్ళి కాస్త హెల్ప్ చేస్తాను. చాలా భారీ లెవెల్లో చేస్తున్నట్టున్నారు. పిఠాపురం వారి పిల్లాడికి బొబ్బిలి వారు చేస్తున్న వేడుక కదా, మా స్టేటస్ మేము ప్రూవ్ చేసుకోవాలి కదా. సరే, నువ్వు రెడీ అయ్యిరా. పిల్లలంతా బాగున్నారా? బాగున్నారండి. హారతి, ఏమంటున్నాడు నా మనవడు? ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. చిన్న టచ్కే తనలో తను మురిసిపోతున్నాడు. మొత్తానికి దారిలోకి తీసుకొచ్చావు. అతనేమైనా ప్రవరాఖ్యుడా? అయినా దారిలోకి తీసుకొచ్చే సత్తా నాకుంది. నువ్వు భాగీరథి మనవరాలి కదే, లేకుండా ఎలా ఉంటుంది? నమస్కారం భాగీరథి గారు. నమస్కారం అండి. అదేంటండి, మనవడు బర్త్డే తప్పకుండా రావాలి అని ఫోన్ చేశారు? మీకున్నది మనవరాలే కదా, మనవడెవరు? వరసల గురించి ఆలోచిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది.